ఉచిత వ్యక్తిత్వ వికాస ఉచిత వ్యక్తిత్వ వికాస పాఠాలను అందిస్తున్న శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు సెషన్లోకి వెళ్దాం మనం. ఈ రోజు సెషన్లోకి వెళ్ళే కంటే ముందు ఒక అద్భుతమైన కొటేషన్ తోటి మనం సాగిపోదాం. సో వెల్కమ్ మౌనిక గారు. ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఒక్క నిమిషం సార్, దానికన్నా ముందు అనౌన్స్మెంట్ ఇది. బ్యాచ్ అనౌన్స్మెంట్ ఉంది కదా సార్, మ్యూట్ లో ఉన్నారు సార్. కొటేషన్ అయిన తర్వాత వెళ్దాం. ఎస్ సారీ యా యా ఎస్ మౌనిక గారు. ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఒక మంచి కొటేషన్ తోటి మీ ముందుకు వచ్చాను. విత్తనం మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. అదే నీ ఆలోచన మంచిదైతే ఎలాంటి అడ్డంకులు వచ్చినా తప్పక విజయాన్ని సాధిస్తావు. అంటే విత్తనం ఎక్కడ పడేసినా కూడా మొలక అనేది పుష్పంలాగా వికసిస్తుంది. అలాగే నీ విజయంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా నువ్వు చేసే పని పర్ఫెక్ట్ గా ఉంటే నీకు విజయం అనేది ఎక్కడైనా వస్తుంది. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మౌనిక గారు, సూపర్ సూపర్ రైట్. సో ఇంపాక్ట్ అనే చెట్టు ద్వారా ఎన్నో కాయలు వచ్చేసి దానిలో ఎన్నో విత్తనాలుగా భూమి మీద చల్లబడి, అంటే ఎన్నో విత్తనాలుగా టీటీడబ్ల్యూఎస్ బ్యాచెస్ 1, 2, 3, 4 ఇలా రకరకాలుగా బ్యాచెస్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ మన బ్యాచ్ 168 వరకు కూడా వచ్చింది. 168వ విత్తనం కూడా పడింది. ఆ 168వ విత్తనం లోపల కాస్తంత మన ఐఎమ్ గెట్టింగ్ కాంపిటీషన్, నాకు కాంపిటీషన్ గా వస్తున్నారు. మాట్లాడుతున్నారు సార్. ఒక్కసారి మనం అందరిని మ్యూట్ చేశారమ్మా. ఓకే, కొన్ని ఓకే. సో ఎన్నో శాఖోపశాఖలుగా విస్తరించి ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ అనేది 168వ బ్యాచ్ వరకు వచ్చింది. లాస్ట్ ఇంతకు ముందు మనం స్టార్ట్ చేసినప్పుడు మన ప్రీవియస్ బ్యాచ్. దాని తర్వాత మళ్ళీ ఇంకో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేద్దామన్నప్పుడు ఆ మూమెంట్లో మనకు కొన్ని అప్గ్రేడేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంపాక్ట్ నుంచి కాస్త ఇంపాక్ట్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్గా మారింది. ఆ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్గా మారే క్రమంలో ఎన్నో రూల్స్ అవన్నీ కొట్టొచ్చు చప్పట్లు. ఎస్, అలా మారే క్రమంలో కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, అప్గ్రేడేషన్స్ ఇవన్నీ కూడా చర్చలు జరిపే క్రమంలో కొంచెం మనకు బ్యాచ్ నంబర్ అలాట్ కావడం కాస్తంత డిలే అయింది. దానికి ఎందుకంటే మన లోపల పార్టిసిపెంట్స్ కూడా ఎంత ఇంతూజియాస్టిక్ ఇట్లా మొత్తం డైనమిక్ గా ఉన్నారు. సార్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ క్లాసులు అని చెప్పేసి అడుగుతుంటే మీ ఉత్సాహాన్ని, మీ పాలపొంగు లాంటి ఆ ఉత్సాహం మీద నీళ్లు చల్లకుండా నేనేం చేసిన అంటే సరే కంటిన్యూ చేద్దాం. మరి ఎలా కంటిన్యూ చేద్దాం మరి మన బ్యాచ్ అని గంపా సార్ని అడిగితే, ఈ లోపల మీరు మొన్న కంప్లీట్ అయింది 168 కదా, ఆ 168లో ఇదొక పార్ట్ గా, ఎందుకంటే 168 కోసం కొందరు మనీ పే చేసిన వాళ్ళు ఫుల్ అయిపోయిన కారణంగా అలాగే ఆగిపోయారు. వాళ్ళే దీంట్లో ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు కాబట్టి, దీన్ని షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి 168B లాగా మనం కొన్ని రోజులు ప్రయాణం చేద్దాము అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి 168Bగా మనము ఇన్ని రోజులు ప్రయాణం చేశాము. దాని తర్వాత మన గంపా గారు ఏం చేశారు, మనకి ఈ రూల్స్ మొన్న మేము వైజాగ్ పోయాం కదా, అక్కడ అన్ని చాలా విధి విధానాలు అవన్నీ కూడా పర్మనెంట్ సొల్యూషన్కి వచ్చాయి. ఇంకా అప్పటి నుంచి మనకు అన్ని మళ్ళీ కార్యక్రమాలు యథావిధిగా అప్గ్రేడేషన్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా నేను గంపా సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్ కూడా అన్నారు, రైట్, ఇంకా 168B తోటే నడుస్తుంది కాబట్టి ఇప్పుడు శ్రీనివాస్ వాళ్ళకి, ఈ బ్యాచ్ వాళ్ళకి కొత్త నంబర్ అలాట్ చేయండి. ఎందుకంటే ఎన్నో విత్తనాలు భూమి మీద పడి ఎన్నో చెట్లుగా మొలిచాయి, బ్రాంచెస్ గా ఉన్నాయి. బ్రాంచెస్ కి మళ్ళీ బ్రాంచెస్ ఏం అవసరం లేదు, వీళ్ళకు కూడా ఒక సపరేట్ మొక్కనిద్దాము అన్నట్టుగా మనకు ఒక అద్భుతమైన నంబర్ ఇచ్చారు. ఆ నంబర్కి సంబంధించి
మన ఇన్ఛార్జ్ అయిన రామ్ లోకా గారు ఒక అద్భుతమైన ఏవి కూడా తయారు చేశారు. నేను ఆ ఏవి మీకు ప్లే చేస్తూ చూస్తాను. ఆ ఏవి ప్లే అయిపోయిన తర్వాత మీకు బ్యాచ్ నెంబర్ నేను రివల్ చేస్తాను. మీకు ఒక కొత్త బ్యాచ్ నంబర్ రాబోతుంది. హ్యాపీయా? హ్యాపీయా? హ్యాపీ? ఎస్, మీరు హ్యాపీ అంటే రైట్. ఎంత నవ్వు అందరి ముఖాల్లో. రైట్, ఒకసారి నేను అది ఏవి ప్లే చేస్తాను. ప్లే చేసిన తర్వాత దెన్ వీ కెన్ సెలబ్రేట్. రైట్. ఎస్ 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 ఎస్. కనిపిస్తుంది స్క్రీన్? ఎవరు? తులసి మ్యామ్, స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్, డన్. అందరు చెప్పండి. ఫుల్ స్క్రీన్ చేయండి సార్. ఫుల్ ఫుల్ స్క్రీన్. ఇది నేను వాట్సాప్ నుంచి షేర్ చేస్తున్నాను, లేకుంటే మీరు ఫుల్ స్క్రీన్ షేర్ నేను చేయగలరా? చేస్తాను సార్. రైట్, మీరు ఫుల్ స్క్రీన్ షేర్ చేయండి, నేను స్టాప్ చేస్తున్నాను. మేము ఏం చేస్తాం, అందరం కలిసి ఒకటేసారి లైట్స్ కెమెరా యాక్షన్ అంటాము, అప్పుడు మాత్రమే మీరు ప్లే చేయాలి. ఓకేనా? జస్ట్ మీరు రెడీ చేసుకొని పెట్టండి. మిత్రులారా, అందరం మీ వాయిస్ వినబడకుండా మీట్లో ఉన్నా సరే నాతో పాటు మీరు చేతులు కలపండి, నోరు కలపండి, వాయిస్ కలపండి. రెడీ? తులసి మేడం ఓకేనా? మమ్మల్ని చెప్పమంటారా? తులసి మ్యామ్, ఆర్ యు రెడీ? ఉన్నారా? అసలు అందరికి ఉన్నారా? అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, అన్మ్యూట్ చేసాం. యా, చెప్పొచ్చా మేము? లైట్స్ కెమెరా యాక్షన్ మ్యామ్. చెప్పచ్చు సార్. We are ready. యా, ఓకే ఫ్రెండ్స్, రైట్. బి రెడీ, బి రెడీ, రెడీ, ఆల్ ఆఫ్ యు రెడీ, 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 రెడీగా ఉండండి. ఓకే, మన రామ్ లోక గారు కూడా వచ్చారు. రైట్, ప్రెజెంటేషన్ ఇస్తాము. రెడీ, లైట్ కెమెరా యాక్షన్. థ్యాంక్ యూ రామ్ సార్, థ్యాంక్ యూ. యా, గట్టిగా క్లాప్స్. ఇప్పుడు అర్థమైంది కదా మన బ్యాచ్ నంబర్ ఎంత? 183. 1 2 1 2 3 1 2 1 2 3. ఎస్, 183 అంటే ఆల్మోస్ట్ ఆల్ టోటల్ నంబర్ వచ్చేసేసి 1 + 8 + 3 వస్తుంది కదా. 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన లోపల ఉన్నారు. మీ అందరి లోపల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. రైట్, 183. కంగ్రాచులేషన్. 183 బ్యాచ్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎస్. సో దీని గురించి మనం ఈ బ్యాచ్ గురించి దీని గురించి మాట్లాడుకోవడానికి సెషన్ అయిపోయిన తర్వాత మీ అందరికీ ఓపెన్ చేస్తాను నేను మాట్లాడుకోవడానికి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ. సో మన 183 బ్యాచ్ లో మొట్టమొదటి స్పీకర్ మన ముందుకు రాబోతున్నారు. ఇన్ని రోజులు మన వెనకాల ఉన్న స్పీకర్ ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు. కాబట్టి సో మన స్పీకర్ ని, మన యొక్క ఈరోజు అద్భుతమైన సెషన్ చెప్పడానికి వచ్చిన మన స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా నేను సదా గారిని ఇన్వైట్ చేస్తున్నాను. సదా సార్, ప్లీజ్ వెల్కమ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈ రోజు మన ముందుకు రాబోతున్న స్పీకర్, ఆ స్పీకర్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి విషయంలో డిఫరెంట్ గా ఆలోచిస్తారు. తను ఒక ఎంటర్ప్రీనర్, అంటే ఒక వ్యాపారం చేస్తూనే ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. అలాగే తను ఒక ఎన్ఎల్పి ట్రైనర్, ఒక మోటివేషనల్ స్పీకర్. ఒక మోటివేషనల్ స్పీకర్ గా ఇప్పటి వరకు 2000 మంది పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి తను మోటివేట్ చేసింది. అలాగే డిజైనర్ టాక్ మనలో ఒకరనే ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తూ 200 రోజులు కంప్లీట్ చేసుకొని ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దానికి ఆర్గనైజర్ గా చేసినందుకు తన రికార్డు కూడా సృష్టించింది. అలాగే మేడం ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ విషయాన్నైనా కూడా రెగ్యులర్ గా చేయదు. ఏది చేసినా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి కొత్తగా చేస్తుంది. కాబట్టి ఆ కొత్తదనం ఎలా ఆలోచించాలి, క్రియేటివ్ గా ఎలా ఆలోచించాలి అనేది ఈ రోజు మనకు స్పీకర్ గా చెప్పబోతున్నారు. వెల్కమ్ మ్యామ్, తులసి మ్యామ్. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సదా సార్, షార్ట్ అండ్ స్వీట్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సెషన్ లోకి వెళ్ళే ముందు ప్రత్యేకంగా
సార్కి శ్రీనివాస్ పెరిమెట్ల సార్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకనంటే 183 బ్యాచ్ నాతో స్టార్ట్ అయింది, అందుకోసం. నువ్వు ఫస్ట్ ఉండాలి, నువ్వు ఫస్ట్ ఉండాలి, నువ్వే ఫస్ట్ ఉంటావు, నువ్వే అన్ని నీతోనే స్టార్ట్ అవుతాయి అని చెప్పంటారు. అలానే ప్రతి సెషన్ కూడా 159 కానీ 159, 168 అండ్ మీ బ్యాచ్ కూడా ఓరియంటేషన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను. అలానే ఈ రోజు కూడా ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా, అలా వచ్చేసిందో ఏమో తెలీదు, అనుకోకుండా ఈరోజు నా సెషన్ అవ్వటము, ఇది 183 బ్యాచ్ స్టార్ట్ అవ్వటము అండ్ మీకు నెంబర్ అనౌన్స్ అవటం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ అందరికీ కూడా ఎంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్. సెషన్ ముందు ఇంతమంది పరిచయాలని ఈ ఇంపాక్ట్ ద్వారా పరిచయం చేస్తుంది, ఈ ఇంపాక్ట్ ని మనకి క్రియేట్ చేస్తుంది. ఇలాంటి మంచి ఫౌండేషన్ ని క్రియేట్ చేసిన గంపా నాగేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటే పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ సెషన్ స్టార్ట్ చేస్తున్నాండి. సారీ అండి, ఇక్కడ మా పిల్లలు కూడా సెలబ్రేషన్స్ చేస్తున్నారు, దీపావళి టపాకులు కాల్చుతున్నారు. వాళ్ళు కూడా సెలబ్రేషన్ లో ఉన్నారు, మన సెలబ్రేషన్ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. అండ్ ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఇంతవరకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మెంటర్స్ అందరికి అండ్ ఇన్ఛార్జ్ అయిన రామ్లోక గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు సెషన్ ఏంటో తెలుసు కదండి అందరికి. యాక్చువల్ గా 183 బ్యాచ్ అంటే స్టార్టింగ్ లో స్టేజ్ ఫైట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ క్రియేటివ్ థింకింగ్ తో స్టార్ట్ అవుతుంది. క్రియేటివ్ థింకింగ్ స్టార్ట్ చేయొచ్చండి. క్రియేటివ్ థింకింగ్ వరలక్ష్మి గారు. నువ్వు ఇప్పుడు ఏం చేయొద్దు, అవతలకి దీన్ని తీయొద్దు, దీన్ని తీయొద్దు. క్రియేటివ్ థింకింగ్, సారీ అండి. 60 మెంబర్స్ ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు మీ శ్రమకి ఇంకా ఒక 5 days లో అందరినీ కలుసుకోబోతున్నాము అంటే అన్ని సెషన్స్ అయిపోయి అందరు కూడా అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నారు. వెళ్ళండి, ఇంకా రిమైనింగ్ పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా అందరు కంప్లీట్ చేయండి. సెషన్ స్టార్ట్ చేసే ముందు క్రియేటివ్ థింకింగ్ చెప్పకుండా మేడం అసైన్మెంట్స్ చెప్తుంది ఏంటి అనుకుంటుందా? అసైన్మెంట్స్ కూడా లాస్ట్ లో క్రియేటివ్ థింకింగ్ చెప్పారు కదా, ఆ క్రియేటివ్ థింకింగ్ ఆలోచించుకొని అసైన్మెంట్స్ ఎవరైనా చేస్తారేమో అని చెప్పి చెప్తున్నారు. క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటి, అసలు థింకింగ్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? హ్యాండ్ టచ్ చేయండి. సిస్టమ్ ని ఇక్కడే దొరికారు. కొత్తగా ఆలోచించడం, డిఫరెంట్ గా ఆలోచించడం. థింకింగ్ అంటే థింకింగ్ అంటే ఆలోచించడం, ఒక ఆలోచించు. సమస్యకి పరిష్కారం ఆలోచించే విధంగా అంటే ఒక సమస్య ఉంటుందా సార్, ఇంకేముండదా? దాన్ని డిఫరెంట్. సమస్య అంటే ఏదైనా ఒక ఛాలెంజ్ అయినా ఏదైనా కూడా మనం అందరూ సాల్వ్ చేసే విధంగా కాకుండా డిఫరెంట్ గా ట్రై చేయడాన్ని క్రియేటివ్ థింకింగ్ అంటారు. అంటే తక్కువ శ్రమతో ఎక్కువ క్రియేటివిటీ వచ్చేది. మీరు థింకింగ్ గురించి కాకుండా క్రియేటివ్ థింకింగ్ గురించి ఎక్కువ చెప్తున్నారు. యాక్చువల్ గా థింకింగ్ అంటే మన ఆలోచన. మనం ఇప్పుడు మాట్లాడుతునేటప్పుడు కూడా మన మైండ్ అనేది ఎక్కడో ఉంటుంది, ఎక్కడో ఆలోచన చేస్తూనే ఉంటాం. అంటే
మన బ్రెయిన్ అనేది మన చేతుల్లో, మనం చెప్పే మాటల్లో కాకుండా ఇంకా ఎక్కడన్నా ఉండి కూడా ఆలోచనలు అనేవి చేస్తూనే ఉంటుంది. దాన్ని మనకు వచ్చే ఆలోచన థింకింగ్, దాన్ని థింకింగ్ అంటాం. అట్లనే క్రియేటివ్ థింకింగ్ అన్నాం. మనకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి, మనకి థింకింగ్ లో ఎలాంటి థింకింగ్స్ ఉంటాయి, ఎలాంటి థింకింగ్స్ ఉంటాయి మేడం జ్యోతి మ్యామ్? మేడం అంటే చాలా ఆలోచనలు ఉంటాయి. అంటే మనిషి ఆలోచనలకి అసలు ఒక లిమిట్ అనేది లేదు. ఆ, అంటే అన్లిమిటెడ్గా ఉంటాయి. అయితే ఆ, చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. మంచిగా ఉంటాయి, చెడ్డగా ఉంటాయి, మనం బాగుపడే ఉంటాయి, ఇతరులు పాడు చేసే ఆలోచనలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. అయితే క్రియేటివ్ థింకింగ్ అంటే మాత్రం అందరికంటే భిన్నంగా ఏదైనా మనం చేసే ఏ పనైనా భిన్నంగా ఉండాలని ఆలోచించడం, ఆ, ఒక ట్రెండ్ సెట్ చేయాలని ఆలోచించడమే క్రియేటివ్ థింకింగ్. యాక్చువల్ గా మేడం చెప్పినట్టు డిఫరెంట్ ఆలోచనలు అనేవి ఉంటాయి. మనకి రెగ్యులర్ గా ఆలోచన థింకింగ్ అంటే ఇప్పుడు మనం చెప్పే సెక్షన్ క్రియేటివ్ థింకింగ్ అయినా మనకి రెగ్యులర్ గా మనకి ఆలోచనలు ఏంటంటే నెగిటివ్ థింకింగ్స్ వస్తాయి, పాజిటివ్ థింకింగ్ వస్తాయి. ఆ నెగిటివ్ థింకింగ్స్ ని పాజిటివ్ థింకింగ్స్ కానీ మనం క్రియేటివ్ గా థింక్ చేయడాన్ని క్రియేటివ్ థింకింగ్ అంటాం. అంటే ఒక కొత్త డిఫరెంట్ గా ఎవరు అడిగినా కానీ థింకింగ్ అన్నా కానీ క్రియేటివ్ థింకింగ్ అని చెప్పంటే ప్రతిదాన్ని కూడా ఎవరు చెప్తున్నారంటే రెగ్యులర్ గా రెగ్యులర్ గా ఆలోచించే విధానంలో కాకుండా దీన్ని ఇంకా డిఫరెంట్ గా ఎలా చేయాలి, ఎలా చేస్తే ఆ మన ఇది మనం కాటి ఏదైనా అనుకున్నది అలా ఉంటుంది అనే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాము. అలానే డిఫరెంట్ గా ఇప్పుడు నెగిటివ్ థింకింగ్స్ అనుకున్నాము, పాజిటివ్ థింకింగ్స్ అనుకున్నాము. ఈ నెగిటివ్ థింకింగ్స్, పాజిటివ్ థింకింగ్స్ ప్రతి ఒక్కరికి కూడా రోజు రెగ్యులర్ గా వచ్చే ఆలోచనలు. ఆ రోజు రెగ్యులర్ గా వచ్చే ఆలోచనలు ఎన్ని ఉంటాయి అని అంటే మన బ్రెయిన్ లో మనకి రోజు డైలీ ప్రతి ఒక్కరికి కూడా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన శక్తి 60,000 ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. మనం నెగిటివ్ పాజిటివ్ ఏవైనా కానీ రిపీట్ అవుతూ ఉంటాయి. అందులో మళ్ళీ ఆ వచ్చే 60,000 కూడా మనకి రిపీటెడ్ అవుతూ ఉంటాయి. రిపీటెడ్ అవుతూ మనకి వచ్చే ఈ ఏదైతే మనం ఏదైనా వర్క్ అనుకున్నామో ఆ వర్క్ ని ఇన్నోవేటివ్ గా ఒక కొత్త ఆలోచనలో చేసే విధానాన్ని క్రియేటివ్ థింకింగ్ అంటాం. అండి, ట్రైనర్ గా ఒక ట్రైనర్ గా కానీ స్పీకర్ గా కానీ వెళ్ళేటప్పుడు మనం ఏదైతే సెషన్ చెప్తామో అని అనుకుంటామో ఆ అనుకునేటప్పుడు మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు దాంట్లో స్టోరీస్ యాడ్ చేసి కానీ కొటేషన్స్ యాడ్ చేసి కానీ ఇంకా ఇన్నోవేటివ్ గా అయిన వీడియోస్ చూసి కానీ లేదా ఎవరైనా స్పీకర్స్ నుంచి కొత్త ఐడియాస్ ని తీసుకొని ఇన్నోవేటివ్ గా ఆలోచించుకొని మన కంటెంట్ అనేది క్రియేటివ్ గా మన ఆలోచనలకు తగ్గట్టుగా క్రియేటివ్ గా ఆలోచన చేసుకొని మన స్పీకింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవటాన్ని క్రియేటివ్ థింకింగ్ అంటారు. ఇన్నోవేటివ్ గా ఏదైతే ఆలోచిస్తామో అదే చేయాలి. అదే మనం కొత్త తరహాలో అక్కడ ఒక ఇప్పుడు సదా గారు ఉన్నారు లేదా జ్యోతి మేడం ఉన్నారు, అక్కడ కనిపిస్తున్నారు అని అంటే ఇది సదా సార్ చేశారు, ఇది జ్యోతి మేడం చేశారు అని అంటే అక్కడ ఏంటి అని అంటే వాళ్ళ క్రియేటివిటీ అనేది ఉంటదన్నమాట. ఇది ఎవరైనా రీడ్ చేస్తారా? హ్యాండ్ రీడ్ చేయండి. వరలక్ష్మి మేడం వీడియో ఆఫ్ చేసుకుని ఉన్నారు మేడం, రీడ్ చేయండి. Happy evening, ma'am. Since I can read this message, I must be pretty talented. That's that's good to know. వెరీ గుడ్ మేడం, సూపర్ మేడం. Yes. జ్యోత్స్న మేడం.
since I can read this message, I must be better, talented. That's good to know. That's good to know. Okay, ma'am. తులసిరామ్ గారు. Happy evening, madam. హ్యాపీ ఈవినింగ్ సార్. Since I can read this message, I must be. Sorry. Since I can read this message, I must be pretty talented. That's good to know. సార్ చూసారు కదా ఇక్కడ, అంటే రివర్స్ మిర్రర్ ఇమేజ్ లో ఉంది. సిన్స్ ఐ కెన్ రీడ్ దిస్ మెసేజ్ ఐ మస్ట్ బి ప్రిట్టి. ఇక్కడ మేడం చూస్తే మేడం బెటర్ అని చదివారు. బెటర్ ప్రిట్టి ప్రిట్టి టాలెంటెడ్. దట్స్ గుడ్ టు నో. ఎలా ఉన్నా కానీ మీరు చదవగలిగారు, అంటే క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు, క్రియేటివ్ గా చదవగలుగుతున్నారు. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడండి, ఇది చదవండి. ప్రవీణ్ గారు. Dare to read this. If smart, you అంటే సెంటెన్స్ గా చూడాలా మ్యామ్? ఇఫ్ యూ స్మార్ట్. సార్ మీకు ఎలా రీడ్ చేయాలనిపిస్తే అలా రీడ్ చేయండి. అది క్రియేటివ్ గా మీరు ఎలా రీడ్ చేస్తారు అనుకుంటారు, దాన్ని ఎలా మీరు చదువుదాం అనుకుంటున్నారు, మీ వేలో ఎలా చదువుదాం అనుకుంటున్నారు అది చదవండి. ఇఫ్ యు ఆర్ స్మార్ట్, యు ఆర్ వెరీ. ఓకే సారీ సరే సార్. దుర్గారావు గారు. If you can read this, you are very smart. ఎవరు చదివారండి? If you can read this, you are very smart. ఎస్ సార్. ఓకే దుర్గారావు గారు. నాగమణి గారు. If you can read this, it means you are very smart. Madam. ఓకే మేడం. ఓకే ఓకే. ఉమా గారు. ఉమా గారు. అదే మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఇఫ్ యూ కెన్ రీడ్ దిస్, ఇట్ మీన్స్ యు ఆర్ వెరీ స్మార్ట్. కరెక్ట్ సెంటెన్స్. ఇట్ మీన్స్ యు ఆర్ వెరీ స్మార్ట్. మీరు వెరీ స్మార్ట్ అయిపోయారు అయిపోతే. ఓకే అండి. ఇది ఇఫ్ యు కొంతమంది ఎలా చదివారు, ఇఫ్ స్మార్ట్ యు వెరీ కెన్ యు ఆర్ రీడ్ మీన్స్ దిస్ ఇట్ అన్నాడు, అంటే మీనింగ్ రాలేదు. అది నాగమణి గారు కానీ ఉమా గారు కానీ కొంతమంది ఎలా చదివారంటే కిందికి చదివేసి మళ్ళీ దిస్ స్మార్ట్ వెరీ యు ఆర్ అని చదివారు, కానీ ఇది యూ లాగా చదివారు. యూ లాగా చదివినప్పుడు మనకి దానికి ఆన్సర్ అనేది వచ్చింది. ఇఫ్ యూ కెన్ రీడ్ దిస్ ఇట్ మీన్స్ యు ఆర్ వెరీ స్మార్ట్. అంటే మన క్రియేటివ్ థింకింగ్స్ కూడా ఎలా ఉండాలి అని అంటే ఇన్నోవేటివ్ గా, కొత్తగా ఆలోచన చేసే విధానంలో కొత్తగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మన థింకింగ్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎవరు వర్డ్ యూజ్ చేస్తున్నారు కొంచెం యూజ్ చేయకండి. డిఫరెంట్ అండ్ ఇన్నోవేటివ్లీ మనకి థింకింగ్స్ వచ్చేసి నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. నెగిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ లో కూడా క్రియేటివ్ థింకింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఆ మూవీ ఉంది అని అంటే, మూవీలో మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే బాహుబలి మూవీ తీసుకుంటాం. బాహుబలి మూవీలో అందులో విలన్ ఉన్నాడు, హీరో ఉన్నాడు. విలన్ కూడా క్రియేటివ్ గా ఆలోచించాడు, అట్లనే హీరో కూడా క్రియేటివ్ గా ఆలోచించారు. అక్కడ నెగిటివ్ పాజిటివ్ థింకింగ్స్ నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి, కానీ క్రియేటివ్ గా ఆలోచించారు అనమాట. అట్లా ఆ క్రియేటివ్ గా ఆలోచనల్ని మనకి ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తాయి. మనం ఎక్కడికైనా సెషన్స్ కానీ లేదని ఏదైనా ప్రోగ్రామ్ చేసినా కానీ ఒక క్రియేటివిటీ అనే ఒక ఇన్నోవేటివ్ ఐడియా థాట్స్ ని మనం తీసుకొని కనుక మనం సెషన్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి సెషన్ ఇవ్వటానికి కానీ, స్టోరీస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కానీ, చాట్ కానీ లేదా వీడియోస్ తీసుకెళ్తే మనం అక్కడ మీకు ఆల్రెడీ కంటెంట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చెప్పారు ఎలా తీసుకోవాలి, అక్కడ ఏమేమి ఉన్నాయి తీసుకొని ఎలా
మన ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి అనేది చూసుకోవాలని చెప్పారు. అలా మనం ఆ సెషన్ అనే దాన్ని కొత్తగా ఇన్నోవేటివ్ గా తీసుకెళ్ళాలి. ఇది ఏంటో చెప్తారండి? ఎవరైనా చెప్తారు? దుర్గారావు గారే హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఇంకెవరు సెషన్ వినట్లేదు నాది. నవీన్ గారు, అందరు వీడియోస్ ఆఫ్ చేసుకుని ఉన్నారు, ఎవరు వినట్లేదు. మేడం, ఒకటి బ్లాక్ కప్ లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవడానికి రెడీగా ఉన్నట్లు, ఒకటి రైట్ హ్యాండ్ తో కప్పుకోవడానికి వైట్ గోల్డెన్ రెడీగా ఉన్నట్లు కనబడుతుంది మేడం నాకు. అంటే 2 కప్స్ లో బ్లాక్ అండ్ వైట్ కప్స్ లో సిల్వర్ అండ్ గోల్డ్ ఉంది అంటారు. అంతేనా సార్? ఇంకెవరైనా? అంటే ఒక క్రియేటివ్ గా ఆలోచించారు మీరు. బ్రహ్మానందం గారు. రెండింటికి డిఫరెంట్ హ్యాండిల్స్ పెట్టారు. ఒకటి కాస్ట్లీ కప్పు, ఇంకొకటేమో నార్మల్ కప్. సార్కేమో డిఫరెంట్ హ్యాండిల్స్ కనిపించాయి. అందులో ఒకటి కాస్ట్ ఉంది, ఒకటి సిల్వర్, ఒకటి గోల్డ్ ఒకటి ఉంది. ఒకటి కాస్ట్ ఉంది, ఒకటి నార్మల్ గా ఉంది. సార్ చేస్తున్నాం మేడం. 2 డ్రింకింగ్ కప్స్ ఉన్నాయి మేడం, కాఫీ కప్స్. ఒకటి సిల్వర్ హ్యాండిల్ తో ఉంది, ఇంకోటి గోల్డ్ హ్యాండిల్ తో ఉంది. లైక్ 1 బ్లాక్ కప్ అండ్ 1 వైట్ కప్. వైట్ కప్ విత్ గోల్డ్ హ్యాండిల్ అండ్ బ్లాక్ కప్ విత్ సిల్వర్ హ్యాండిల్. సూపర్ అండి. సేమ్ అందరూ ఒకే ఆన్సర్ వస్తుంది. ప్రవీణ్ గారు ఏమన్నా ఇన్నోవేటివ్ గా చెప్తారని చూద్దాం. మ్యామ్, ఆ కప్స్ కి మనం ఫింగర్స్ పెట్టుకోవడానికి హోల్డర్ క్రియేట్ చేశారు. అంటే ఇక్కడ అందరు కూడా డిఫరెంట్ వాళ్ళ క్రియేటివిటీని యూజ్ చేసి చెప్తారు. ఒకళ్ళు కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పారు, ఒకళ్ళు ఒక కప్ కాస్ట్ తక్కువ ఉంది, ఒకళ్ళు బ్లాక్ కప్ ఉంది, ఒకళ్ళు వైట్ కప్ ఉంది, ఒకటి గోల్డ్ హ్యాండిల్ ఉంది, డిఫరెంట్ హ్యాండిల్ ఉంది అని చెప్పారు సార్. ఒకసారి డిఫరెంట్ హ్యాండిల్ ఉంది అని చెప్పారు. ఇక్కడ ఏం చేశారంటే అతని కప్పు ఎవరో టీ తాగే అతనికి ఆ కప్పు పట్టుకోవడం కొంచెం అనీజీగా ఉందేమో, ఒక హ్యాండిల్ ఉండి అట్లా పట్టుకొని తాగుతుంటే తనకి ఏమైతుందంటే కప్పు పడిపోవటం కానీ ఇది అవుతున్నట్టుంది. ఏం చేశారు, దానికి మన ఫింగర్స్ అనేవి ఏదైతే ఉందో మన 4 ఫింగర్స్ కూడా అందులో హోల్డ్ అయిపోయి తాగటానికి ఈజీగా ఉండేలాగా హ్యాండిల్ ఉండేలాగా క్రియేట్ చేశారు. అంటే ఇదొక ఇన్నోవేటివ్. అట్లనే ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది చూడండి, కోనర్క్ సార్. స్పేస్ సేవింగ్ నైఫ్ మేడం, వాడుకునే కత్తుల్ని స్పేస్ సేవింగ్ లో పెట్టండి. రాజు సార్. అది మనకి రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ సైజ్ అనేది యూజ్ చేయొచ్చు. పక్కన పీసెస్ బట్టి కూడా మనకు ఒక ఇమేజ్ లాగా డిఫరెన్షియేట్ చేసి. దొరికారావు సార్. మేడం, ఇది కత్తులు ఒక స్పేస్ సేవింగ్ మోడ్ లో ఉన్నాయి. రెండోది ఏంటంటే ఎంత చిన్నగా ఉన్నా దాని రిక్వైర్మెంట్ అనేది దానికే ఉంటుంది. అది చేసే పని వేరేది చేయలేదు అనేది ఇందులో ఇంటర్నల్ గా ఉన్న మెసేజ్ అనిపిస్తుంది. అంటే పెద్ద కత్తి చేసే పని పెద్ద కత్తి చేయగలదు, చిన్న. ఇక్కడ ఏంటంటే ఒకటి స్పేస్ సేవింగ్, ఒకటి ఇక్కడ 3 కత్తులు ఉన్నా గానీ ఒక దాంట్లో ఒకటి ఇమిడిపోయి ఉంటున్నాయి. మీరు అన్నట్లు ఏ పీస్ పెద్ద పీస్ అంటే ఎక్కడ ఏ కత్తి యూజ్ చేయాలో దాన్ని అక్కడ యూజ్ చేసేటానికి యూజ్ అయ్యేలాగా ఒక క్రియేటివ్ గా ఆ నైఫ్ అనేది క్రియేట్ చేశారు. అండ్ మళ్ళీ దానికి కూడా ఒక హోల్డర్ అనేది పెట్టారు. అంటే ఎక్కడైనా పెట్టినా ఏదైనా చేసినా గానీ అది వేరే వాళ్ళకి హాని జరగకుండా ఉండటానికి కోసం అని చెప్పి దాన్ని కూడా ఒక హోల్డర్ అనేది పెట్టారు. ఇక్కడ ముందు ఇమేజ్ ఒకసారి ఏంటి పెడతా దాని అంటే గురించి. ప్రీవియస్ ఇమేజ్ సరే దాని గురించి ఒకసారి. ఓకే, నో ప్రాబ్లం సార్. ఇది చూడండి, చెస్
చెస్ బోర్డేనా అండి? సంజీవ్ సార్. ఎస్ మేడం, చెస్ బోర్డ్ ఇన్నోవేటివ్ గా డిజైన్ చేశారు, అట్రాక్టివ్ రావడానికి, ఇంట్రెస్ట్ రావడానికి. అంటే మన గార్డెన్ కూడా ఇలా తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఇన్నోవేటివ్ ఐడియా అనమాట తీర్చింది. అంటే మనం చాలా వీడియోస్ అనేవి చూస్తూనే ఉంటాం. ఎలా అంటే వేస్టేజ్ బాటిల్స్ ని కూడా ఆ బాటిల్స్ లో గార్డెన్ లో పెట్టుకుంటారు. రీసెంట్ గా ఒక వీడియోలో పెద్ద పెద్ద బాటిల్స్ ఏదైతే చాక్లెట్ బిస్కెట్ బాటిల్స్ ఉంటాయో అవి ఏం చేశారు అని అంటే, నేను ఒక వీడియోలో చూసాను, అది ఆ క్యాప్ కి ఒక థ్రెడ్ కట్టారు. ఇటువైపు క్యాప్ కి ఇటువైపు క్యాప్ కి ఒక థ్రెడ్ కట్టేసి ఆ బాటిల్ ని మధ్యలో ఇట్లా కట్ చేశారు. అంటే ఆ ఇలా బాటిల్ ఒకటి ఉంది కదా, కనిపిస్తుంది కదండి, ఈ పైన కింద థ్రెడ్స్ కట్టారు. ఈ పార్ట్ని కట్ చేశారు. ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేశారు. కట్ చేసి దీన్ని ఇటో కట్ట బాక్స్ ఇట్లా ఎన్నైనా ఒక 3 కానీ 4 కానీ పెట్టేసుకొని ఇన్నోవేటివ్ ఐడియాతో కట్ చేసి పెట్టి, ఇది లేడీస్ కి ఐడియా వచ్చిందో జెంట్స్ కి ఐడియా వచ్చిందో ఎవరికైనా రావచ్చు, కట్ చేసి పెట్టేసి దాంట్లో ఏం వేశారు, వాళ్ళు కిచెన్ లో పెట్టుకొని కిచెన్ ఐటమ్స్ వేసుకున్నారు. ఆనియన్స్ కానీ జింజర్ గార్లిక్ అలాంటివన్నీ యూజ్ చేసుకున్నారు. ఇంకొక వీడియో ఏంటంటే చెప్పులు. ఇప్పుడు మనందరికి ప్రతి ఒక్కళ్ళకి అన్ని ఇరికి అంటే స్టేర్స్ లో ఉంటుంటాము, మెట్ల దగ్గర పడిపోయి ఉంటాయి. ఆ ఆ స్లిప్పర్స్ కానీ అన్నీ కానీ మనకి స్టాండ్ దగ్గర ప్రాపర్ గా పెట్టుకోవటానికి మొత్తం స్టెప్స్ మీద ఉన్నాయని చెప్పి ఏం చేశారు, అట్ట బాక్సులు ఉంటాయి కదా, అట్ట బాక్స్ ని క్రియేటివ్ గా ఒక్కొక్కటి స్టెప్స్ కి ఎట్లయితే ఒక 5-10 స్టెప్స్ ఉంటాయో ఆ 10 స్టెప్స్ కి ఒక సైడ్ కి ఒక్కొక్క బాక్స్ ఒక కింద స్టెప్ మీద 4 బాక్స్లు వస్తే పై స్టెప్ వచ్చేసి ఒక బాక్స్ వచ్చేలాగా మొత్తం క్రియేటివ్ గా రెడీ చేసుకుని ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క స్లిప్పర్స్ పెట్టేలాగా తయారు చేశారనమాట. అట్లానే ఇక్కడ చూడండి, మనం ఏదైనా ఒక్కటి క్రియేట్ చేసుకున్నాము అని అంటే అది ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ గా మనకి యూజ్ అయ్యేలాగా ఉండాలి. అలా అంతేగాని అది ప్రమాదకరమైంది అవ్వకూడదు. అంటే బ్యాడ్ థింకింగ్స్ లో అలా ఉంటే వస్తాయి కాబట్టి అలాంటివి మనం చేయం కాబట్టి మనకి యూజ్ అయ్యేదానిలాగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది ఒక స్టోర్. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, దుర్గారావు గారే హ్యాండ్ చేస్తున్నారు. చెప్పండి సార్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పోతాక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కనిపిస్తుంది. టోనర్ సార్, ఇది యూజ్ అవుతుందా సార్ అక్కడ? మేడం, ఆ ప్రైస్ ట్యాగ్ కి మ్యాగ్నిఫైర్ పెట్టారు, ప్రైస్ ట్యాగ్ కనపడేలాగా. అంటే ఇప్పుడు అక్కడ మనకి అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా, మనం ఏం చేస్తామనంటే ఇప్పుడు మన చేతిలో హ్యాండ్ అందరికి ఫోన్స్ వచ్చాయి కాబట్టి అది కనిపించకపోతే ఫోన్ లో ఫోటో తీసుకొని జూమ్ చేసి చేస్తున్నారా చాలా మంది ఆ ఫోటో తీసేసుకొని అందులో ఎంత కష్టపడటం ఎందుకు అని చెప్పి ఫోన్ లో జూమ్ చేసి చూస్తున్నారు. అట్లా కాకుండా స్టోర్ లో వాళ్ళు ఏం చేశారు అని అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ పెట్టారు. అప్పుడు అక్కడ వాళ్ళు ఏదైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఆ ఐటమ్ అనేది ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ లో చాలా క్లియర్ గా ఇన్నోవేటివ్ గా ఒక ఐడియాతో అలా పెట్టారు కాబట్టి వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఇది చూసారండి, ఇదేంటి చెప్పండి. ఏం లేదండి, చెప్పేస్తాను. ఇదొక క్యాల్కులేటర్. అది దేనికి పెట్టారు, షాపింగ్ మాల్ స్టాండ్ ఉంటది, ట్రాలీ ఉంటది కదా, ట్రాలీకి ఫిట్ చేసేసారు. ఫిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళకి 1 మంత్ సరుకులు కానీ ఏమన్నా తీసుకోవాలంటే వాళ్ళకి ఒక బడ్జెట్ ఉంటుంది. 5,000 నుంచి 10,000 వరకు ఒక బడ్జెట్ ఉంటుంది.
కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సిన అన్ని నీడ్స్ అన్ని తీసుకొని వేసుకునేసరికి వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు పెట్టుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే అక్కడ ఒక స్టోర్ లో వాళ్ళు ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో దాన్ని అక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. మనకి అవసరమైన అప్పుడు ఏమవుతుంది అంటే అనవసరమైన ఐటమ్స్ అనేవి అవసరమైన ఐటమ్సే తీసుకుంటాం. మనకి ఇక్కడ ఏమిటంటే టైం కూడా సేవ్ అవుతుంది. బిల్లింగ్ దగ్గరికి వచ్చాక ఆ బిల్లింగ్ చూసుకొని తీసేసి మళ్ళీ ఐటమ్స్ అన్ని తీసేసి ఆ బిల్లింగ్ లో రిమూవ్ చేయించి అన్ని చేసే కంటే ఇలా ఒక క్యాలిక్యులేటర్ అనేది ఆ స్టాండ్ కి ఉంటే ఆ ఐటమ్స్ అన్ని మనం ఎంతెంత ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసేసుకొని మనకి కావాల్సిన ఐటమ్స్ అంటే నీడ్స్ ఏ నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ ని మనం తీసుకుంటాం. ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా. అట్లనే మనకి క్రియేటివ్ థింకింగ్ ఎలా ఉంటుంది అని అంటే ఒక ప్రాసెస్ లో మన రీసెర్చ్ ఏదైనా మనం ఒక స్పీకర్ గా వెళ్ళాలన్నా లేదా ఏదైనా క్రియేటివ్ గా తయారు చేయాలన్నా ఏదైనా చేసే ముందు దానికోసం కొంత రీసెర్చ్ అనేది చేస్తాం. మనం ఒక గోల్ సెట్టింగ్ అనే టాపిక్ తీసుకొని ఒక స్కూల్లో క్లాసెస్ చెప్పాలి అని అనుకున్నారు, కానీ దాని గురించి కొంత డేటా అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీరు తీసుకొని దాని గురించి రీసెర్చ్ చేసి ఏమేం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం చేయాలి అనే దానికి ఒక విజన్ అనేది ఐడియాస్ అనేవి ఇచ్చి దానికి ఇన్స్పిరేషన్స్ ఏమి ఉంటాయి అవన్నీ చూసుకొని దానికి థింకింగ్ ని యాడ్ చేస్తారు. అంటే విజన్ ఐడియాస్ ఇదంతా ఒక స్ట్రక్చర్ అన్నమాట. మన క్రియేటివ్ ప్రాసెస్ లో ఒక స్ట్రక్చర్. దానికి మన ఆలోచనలు మనం ఎంత బ్రెయిన్ స్ట్రోమింగ్ చేస్తే అన్ని క్రియేటివ్ థింకింగ్స్ వస్తాయి అన్నమాట. దానికి ఒక డిజైన్ చేసుకొని ఇది రీసైకిల్ మనకి రెగ్యులర్ గా ఇలానే జరుగుతూ ఉంటది. ఒక డిజైన్ చేసుకొని ఆ డిజైన్ లో మనం ఒక క్లాస్ అనేది ఇస్తాం. ఒక గోల్ సెట్టింగ్ అనే క్లాస్ ని ఎలా డిజైన్ చేసుకుని ఎలా మనం ప్రెజెంట్ చేసాము, మనం ఎంత ఇన్నోవేటివ్ గా ప్రెజెంట్ చేసాము అనేది అక్కడ పిల్లలకి ఎలా రీచ్ అయింది, వాళ్ళు ఎలా చెప్పారు, ఏం చేశారు అనేది మనకి అక్కడ రెస్పాన్స్ వెంటనే వస్తుంది. ఇలా మాకు చెప్పలేదు, మాకు ఇలా ఉంటాయని తెలియదు, ఇన్ని విషయాలు మేము తెలుసుకుంటామని తెలియదు. ఇప్పుడు మన కంపనాశ్రయ గారు క్రియేట్ చేసిన ఈ ట్రైన్ వర్క్ షాప్ అనేది కూడా ఎంత ఇన్నోవేటివ్ గా తయారు చేశారంటే ఒక్కొక్క సెషన్ కూడా ఒక్కొక్కటి మీరే అనుకుంటారు. మీరు ఫీడ్బ్యాక్స్ ఇచ్చేటప్పుడు కూడా మేము ఇంతవరకు ఈ టాపిక్స్ గురించి కానీ ఈ విషయాల గురించి కానీ ఎలా ఉంటుంది అని కానీ మాకు తెలియదు, మేము చాలా విషయాలు నేర్చుకుని చాలా ట్రాన్స్ఫర్మేషన్ మాకు వచ్చింది అని చెప్పి అంత ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ గా ఆలోచించి ప్రతి ఒక్క విషయాన్ని కనుక చేస్తే అలా సక్సెస్ అవుతాము. ఇక్కడ మనకి కొన్ని మెంటల్ లాక్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ద రైట్ ఆన్సర్. ప్రతి దానికి కూడా ఒక రైట్ ఆన్సర్ అనే ఉంటుంది. ఎలా అంటే ఇది పిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. అది తప్పైనా కానీ ఒక 2 2s are 4 అని మనం చెప్తుంటాము, కానీ అక్కడ టీచరు 2 2s are 6 అని చదివించింది. నాకు టీచర్ 6 అనే చెప్పింది, నేను 6 అనే చెప్తాను, నేను 6 అనే అంటాను. టీచర్ ఇదే చెప్పింది, ఈ బుక్ లో ఇక్కడే రాయమని చెప్పింది, ఇక్కడ రాయొద్దని చెప్పింది, ఇక్కడే ఉంది. వాళ్ళు విన్నదే కరెక్ట్ అనుకుంటారు. అని అంటే కొన్ని అట్లా బ్లండ్ గా మనదే కరెక్ట్, మనం చేసేదే రైట్ అని చెప్పి అనుకోకూడదు. అలా కొన్ని విషయాల్ని మనం ఇది కరెక్టా కాదా అనేది ఆ పిల్లల్లా కాకుండా మన వేలో మనం ఆలోచించి లాజికల్ గా కూడా ఆలోచించి కొన్ని విషయాలను చేయాలి. అట్లనే దట్స్ నాట్ మై లాజికల్ అంటే మనం ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ఇది నాది కాదు, ఇలా చేయటం కాదు, ఇలా కాదు అనకుండా దాని గురించి కొంచెం ఇన్నోవేటివ్ గా థింక్ చేసి దాని గురించి కొన్ని మన బ్రెయిన్ లో కొంచెం ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకుంటూ కొంచెం లాజికల్ గా కూడా ఆలోచించాలి. ఇది నాది కాదు, ఇలా ఉండకూడదు, అలా అనేం కాకుండా ప్రతి ఒక్కళ్ళు మన చుట్టూ సరౌండింగ్స్ లో ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించి చేయాలి. అట్లనే ఫాలో ద రూల్స్. ప్రతిదానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, అక్కడ రెడ్ లైట్ పడితే ఆగిపోవాలి, గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలి, చూసి వెళ్ళాలి. అంతేగాని మన రూల్స్ ఉన్నాయి, మనం వెళ్తాము, మనం చేస్తామని అంటే ఏదైనా జరగచ్చు. అలాంటివన్నీ కొన్ని ఎక్కడ ఏ రూల్స్ ఉన్నాయో అలాంటి రూల్స్ అనేది ఫాలో అవ్వాలి, ఫాలో అయ్యి చేయాలి. అక్కడ థింకింగ్స్ అనేవి పనిచేయమన్నమాట.
బీ ప్రాక్టికల్. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ప్రతి వాళ్ళది కూడా మనం ప్రాక్టికల్ గా అంతా ప్రాక్టికల్ గా అయిపోయింది. ప్రాక్టికల్ గానే చేసుకుంటున్నాం. ప్రతిదీ కూడా ప్రాక్టికల్ గానే ఆలోచించి బీ ప్రాక్టికల్ గా ఉండాలి. ఇంకొకటి దట్స్ నాట్ మై ఏరియా. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఆఫీస్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ అనేది అలాట్ చేస్తారు. అలాట్ చేసినప్పుడు ఒక చోట ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అని అంటే మీరు విన్నారు వినకపోవచ్చు. ఆ, ఒక ఆఫీస్ కి ఇంటర్వ్యూకి వెళ్ళారన్నమాట. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 3 మెంబర్స్ ఉన్నారండి. 3 మెంబర్స్ కూడా ఒక అతను ఏమైంది అని అంటే వెళ్ళాడు. వాళ్ళ కూర్చున్న దగ్గర ఒక చోట ఫ్యాన్ ఉంది, ఇంకో చోట ఫ్యాన్ తిరుగుతూ ఉంది, అనవసరం తిరుగుతుంది. దాన్ని ఆఫ్ చేశాడు. వాటర్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి. డ్రాప్స్ పడుతూ ఉంటే ఆ డ్రాప్స్ పడినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు కదా, తనకి ఏం పని, అక్కడ ఏం జరుగుతుందో తన పని అయితే తను చూసుకోవచ్చు కదా. లేకుండా అక్కడికి వెళ్ళి ఆ డ్రాప్స్ వాటర్ ఏదైతే డ్రాప్స్ పడుతున్నాయో దాన్ని ఆఫ్ చేశాడు. అట్లనే అక్కడ ఒకళ్ళకి ఏదో హెల్ప్ కావాల్సి వచ్చి హెల్ప్ చేసి అలా చేశారు. ఇట్లా మనకి యాడ్స్ కూడా అలాంటివి వస్తూ ఉన్నాయి. ఏంటంటే మన చుట్టూ పరిసరాల్లో మనం ఏం జరుగుతుంది అని ఆలోచించి మనం ఒక ఇనిషియేటివ్ స్టెప్ తీసుకొని ఒకళ్ళకి హెల్ప్ చేసినప్పుడు మనం ఏంటో మనకు తెలుస్తుంది. అక్కడ వెళ్ళిన జాబ్ కూడా ఆ పర్టికులర్స్ అనేవి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఇలా ఉంటేనే మనకి వీళ్ళు కావాలి అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు కూడా అట్లా. అయితే వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ముగ్గురు ఒకసారి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ లేకుండా నువ్వు సెలెక్ట్ అని చెప్తారు. ఎందుకు సెలెక్ట్ అయ్యాడు అని అంటే, ఎందుకు నేను సెలెక్ట్ అయ్యాను అని అంటే, ఇక్కడ మాకు నలుగురికి హెల్ప్ చేసే వాళ్ళు కావాలి, నలుగురిలోకి వెళ్ళే వాళ్ళు కావాలి. అక్కడ నువ్వు ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది అని చెప్పి అక్కడ ఆపావు, హెల్ప్ చేసావు. వాటర్ డ్రాప్స్ గురించి తీసేసి అట్లా ఆఫ్ చేసావు. పర్టికులర్ గా ఇలా వర్క్ చేసే వాళ్ళు మాకు కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు మాకు ఈ జాబ్ కి పర్ఫెక్ట్ అని చెప్పి ఇచ్చారన్నమాట. ఇచ్చినప్పుడు అక్కడ అప్పుడు వరకు తన తండ్రిని తిట్టుకున్న అతను ఎందుకు తిట్టుకున్నాడు తండ్రి? ఇప్పుడు రూమ్ లో వెళ్ళినప్పుడు బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ లైట్లు వెలుగుతుంటాయి, ఫ్యాన్లు వెలుగుతుంటాయి, అన్ని ఫ్యాన్లు తిరుగుతుంటాయి, బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చినప్పుడు ఎవరైనా పేరెంట్స్ ఏం చేస్తామో, లైట్ ఎందుకు అనవసరంగా వెలుగుతుంది, ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళతో చేసి కరెక్ట్ చేయించుకుంటూ వస్తాం. అలాంటి విషయాలు, మంచి విషయాలు అనేవి నేర్పించినప్పుడు మా నాన్న ఏంటి ఇలా చేస్తాడు, ఇన్ని విషయాలలో ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటాడు, ఎందుకు ఇలాగా అని చెప్పి ఎప్పుడు ఆ రోజు వరకు తిట్టుకునే అతను ఆ రోజు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నని, నీ వల్లే నాకు ఈ రోజు జాబ్ వచ్చింది, నా స్టడీ వల్ల కాదు, నువ్వు నేర్పించిన పద్ధతుల వల్ల నాకు ఈ రోజు నాకు ఈ జాబ్ వచ్చింది అని చెప్పి వాళ్ళ ఫాదర్ కి హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పుకుంటాడు. అంటే ఇక్కడ ఆలోచన విధానం, మన విషయాలు మనం పెంచేటప్పుడు మన పిల్లలకు కూడా కొన్ని విషయాలను కూడా నేర్పిస్తూ పెంచటం వల్ల, అంటే ఇప్పుడు అక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, అక్కడ అది నా ఏరియా కాదు, నేను ఇక్కడ వచ్చింది ఇంటర్వ్యూకే, నేను ఇంటర్వ్యూకి వచ్చాను కాబట్టి నేను ఇది చేయాల్సిన అవసరం లేదు అని కూర్చుంటే అక్కడ ఆ పని అయ్యేది కాదనమాట. అట్లనే కొన్ని విషయాల్లో ఇది నా ఏరియా కాదు అని ఉండకూడదు అనమాట. ఎక్కడైనా ఎవరైనా కనిపించినప్పుడు మనకి అక్కడ వాళ్ళ హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసినప్పుడు కూడా అక్కడ యూజ్ అవుతుంది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఉంది, ఒకసారి చూద్దాము తర్వాత. అనుమానాలు, అవాయిడ్ అంబిగ్యూటీ. అనుమానాలు అనేవి థింకింగ్ చేస్తూ ఉంటాము బాగా, ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, చేయటం అవసరము, ఇట్లాంటి అనుమానాలు అనేది పెట్టుకున్నాం. ఎర్రర్ ఈజ్ రాంగ్. తప్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఆ తప్పులన్నిటిని సరిదిద్దుకుంటూ, రాంగ్ అయినా కానీ వాటిని సరి చేసుకుంటూ, తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకున్నప్పుడే అది కరెక్ట్ అవుతుంది. అలాంటివి కూడా చేస్తూ ఉండాలి. ఫూలిష్ గా ఉండకూడదు. ప్రతి విషయంలో కూడా ఇది చేసేటప్పుడు మనం ఫూల్ అవ్వకోకుండా, ఏదైనా కొత్త పని చేసేటప్పుడు, ఏదైనా స్టార్ట్ చేసినా, ఇప్పుడు ఎవరైనా ఒక యూట్యూబ్
అన్ని పనులు చేస్తూ ఉంటాడు. వీడికి ఏం పని పాట, అది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవుతుందో అవ్వదో ఫస్ట్ అయితే స్టెప్ వేయాలి. ఒకటి కొత్తగా చేసేటప్పుడు, ఏదైనా ఇన్నోవేటివ్ గా చేసేటప్పుడు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు బల్బ్ కనిపెట్టాను అది ఫూలిష్ అనుకుని ఉంటే ఈ రోజు మనకి బల్బ్ ఉండేది కాదు. పవర్ కనిపెట్టేవాళ్ళు, టెలిఫోన్ కనిపెట్టేవాళ్ళు, వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కూడా హేళన చేసిన వాళ్ళు. ఆ హేళన చేసిన దగ్గర ఆగిపోయి ఉంటే మనము కొన్ని కొన్ని ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ అలాంటివి కూడా మనం చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ ఏ ఏజ్ లో చేశారు తను? 58 years. అప్పుడు కూడా అతన్ని వెనక్కి లాగిన వాళ్ళు ఉన్నారు. ఈ ఏజ్ లో మీకు అవసరమా? మంచి పేరుంది, ఇప్పుడు రిటైర్ అవుతున్నారు, 2 years లో రిటైర్ అయిపోతారు, మీరు ఇప్పటి వరకు మంచి రికార్డ్ ఉంది, ఇది కనుక ఫెయిల్ అయితే మీకు మంచి రికార్డ్ ఉండదు, అనవసరంగా మీకు ఫెయిల్యూర్స్ వస్తాయి, ఇది అవసరం లేదు మీకు అని చెప్పి వెనక లాగిన వాళ్ళు ఉన్నారు. అయినా పర్వాలేదు, నాకు ఒక సక్సెస్ వస్తే ఒక సక్సెస్ వస్తుంది, సక్సెస్ మ్యాన్ గా రిటైర్ అవుతాను, లేదా ఒక ఫెయిల్యూర్ గా నిలిచిపోతాను. కానీ ఒక ఇన్నోవేటివ్ అయితే ఐడియా అయితే నీకు వెళ్తున్నాను కదా అని చెప్పి దాన్ని వందే భారత్ ట్రైన్ ఇప్పుడు మనం ప్రతి ఒక్క మొత్తం భారతదేశం మొత్తం తిరుగుతూ ఉంది. విత్ అవర్స్ లో 10 hours లో వెళ్ళేది 3 hours 4 hours లో వెళ్ళిపోతుంది. ఆ ఒక్క ఇనిషియేటివ్ స్టెప్ తీసుకోకుండా ఫూలిష్ అన్న వాళ్ళ మాటలు విని ఉంటే ఈ రోజు మనకి ఆ వందే భారత్ ట్రైన్ అనేది వచ్చేది కాదు. అట్లనే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు 80s లో పుట్టిన వాళ్ళు, 90s లో పుట్టిన వాళ్ళు కానీ చిన్న ఫోన్ కాడ నుంచి టెలిఫోన్ దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ చూసారు, ఐఫోన్ చూసారు, ఇప్పుడు ఏ టూల్స్ కూడా చూస్తున్నారు. అంటే ఈ 80s నుంచి 80s లో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంత ముందు వాళ్ళకన్నా తర్వాత వచ్చిన వాళ్ళకన్నా ఎక్కువగా నేర్చుకుంటున్నారు అన్నమాట. ఇట్లా ప్రతిదీ కానీ వాళ్ళు నేర్చుకోకుండా ఉండిపోయి ఉంటే ఇంత సక్సెస్ మనం ఈ రోజు చూసేవాళ్ళం కాదు. అట్లనే ప్రతిదీ కూడా ఇప్పుడు కరోనా వచ్చినాయి, కరోనా టైంలో మనకి ఎందుకు లేని ఒక హ్యాండ్స్ వాష్ చేసుకోకపోతేలే వాళ్ళు అలానే చెప్పారులే ఎలానే చెప్పారులే అని ఉంటే మనం వాళ్ళు పులిష్గా ఆలోచించుంటే చాలా మందికి ఆ ఏదైతే పాటించకపోవటం వల్ల ఉందో ఆ కరోనా టైంలో లాక్డౌన్ చేయటం వల్ల కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఆగిపోయినా కానీ మొత్తం ప్రపంచం అంతా ఆగిపోయింది. జనాలు తిరగటం వల్ల ఆగిపోయినా కానీ ఈ రోజు ఇంత ఇన్నోవేటివ్ గా మొత్తం కొత్తగా అన్ని నేర్చుకోకుండా ఉండి అట్లనే ఉన్నాము అని అంటే పెద్ద థర్డ్ వరల్డ్ వారే వచ్చి ఉండేదేమో. ఇప్పుడు అలా వరల్డ్ వార్లు అలా జరుగుతాయేమో. అట్లా కాకుండా కొంచెం మనం నలుగురిలో ఉన్నప్పుడు అలా ఆలోచనలకు తగ్గట్టుగా మన ఇన్నోవేటివ్ ఐడియాస్ ని పెట్టుకొని మనం ఇప్పుడు ఒక స్పీకర్ గా వెళ్ళేటప్పుడు క్రియేటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దాన్ని ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి, మనం ఎలా దాన్ని ఇన్నోవేటివ్ గా చెప్పాలి, వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, ప్రతిదీ కూడా. ఇప్పుడు గంపనాక్ష గారు ఏం చెప్తున్నారు, ఆల్రెడీ మీకు ట్రైనింగ్ క్లాసెస్ అన్ని అయిపోయాయి. మాకు ఇచ్చే ఫీజు ఏదైతే ఉంది అని అంటే 5 గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళండి, వాళ్ళ పిల్లలకి చెప్పేవాళ్ళు లేరు, మోటివేషన్ చేసేవాళ్ళు లేరు, వాళ్ళకి చెప్పండి, మోటివేట్ చేయండి, సెట్టింగ్స్ చెప్పండి, స్టడీ స్కిల్స్ చెప్పండి. వాళ్ళకి చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు కొంతమంది అయినా ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళు నేర్చుకుంటారు. అదే మీరు మాకు ఇచ్చే ఫీజు అని చెప్తున్నారు అంటే అది కూడా ఒక కొత్త ఇన్నోవేటివ్. కొంతమంది మన ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. ఇన్ని మంచి విషయాల్ని మనం నేర్చుకుని ఇతరులకి నేర్పించటం వల్ల కొంత ఇన్నోవేటివ్ మన థింకింగ్స్ ని మెరుగుపరుచుకుంటుంది. మన లైఫ్ స్టైల్లో కూడా మీరందరూ కూడా ఇక్కడికి కొన్ని విషయాలు నేర్చుకోవడానికే వచ్చారు, టైం పెట్టారు. ఆ టైం ని మీరు యూటిలైజ్ చేసుకొని ఈ థింకింగ్ ని మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ స్కాంబ్లర్, దీనికి ఒక వర్డ్ ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే సబ్స్టిట్యూట్. ఏదైనా మనం ఒక టాపిక్ తీసుకున్నా ఏదైనా చేసినా కొన్ని విషయాల్లో
మన ప్రతి డైలీ లైఫ్ లో కూడా సబ్స్టిట్యూషన్ అనేది ఒకదానికి ఇంకొకటి అనేది వస్తూనే ఉంది. ఇది కాకుండా దానికి అనేది అట్లా ఒక రీప్లేస్ పార్ట్స్ మెటీరియల్స్ కానీ ఏదైనా ప్రతి దాంట్లో కూడా ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ఏదో ఒకటి మారుతూనే ఉంది. అంటే ఇప్పుడు మనం స్పెట్స్ చూసుకుంటే ఫస్ట్ లో గ్లాసెస్ వచ్చాయి. ఆ గ్లాసెస్ పోయి ఇప్పుడు ఒక మెటీరియల్ అది కింద పడిన పగలకుండా అంటే అదే ఉంటుంది. మన ఐ పాయింట్ కానీ దానికి క్యాచింగ్ కానీ అలానే ఉంటుంది. అలా ఒక కొత్త ఇన్నోవేటివ్ గా ఆ గ్లాస్ అనేది తీసి దానికి సబ్స్టిట్యూషన్ గా వేరే మెటీరియల్ యూజ్ చేసి చేస్తుంది. అట్లనే మన సైట్ ని బట్టి కూడా ఆ గ్లాస్ పవర్ ని కూడా పెంచుకుంటూ దాన్ని కొత్తగా ఇన్నోవేటివ్ గా చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట. అంటే ఒక ఏదైనా ఒక తీసుకుంటే దానికి ఇంకో సబ్స్టిట్యూషన్ గా అవుతుంది. కంబైన్ ఒక దాన్ని ఇంకొక దానికి యాడ్ చేయటం అన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతిలో దానికి కంబైన్ అంటే ఏం లేదు. ఒక 4 వస్తువులను కలిపి ఒక వస్తువు చేయడం. అంటే ఆ వస్తువు ఏంటి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి మొబైల్ ఫోన్ ఉందంటే మనకి క్యాలిక్యులేటర్ అవసరం లేదు, కెమెరా అవసరం లేదు, ఏదైనా వీడియో షూటింగ్ చేసుకుంటే వీడియో అవసరం లేదు. అంటే ఒక్క మెటీరియల్ అంటే ఒక ఐటెం లో కంబైన్ చేసి ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి. ఒక్క దాంట్లో ఇన్ని ఐడియాస్ ని ఇన్ని కలిపి పెట్టడం వల్ల మనకి ఆ మెటీరియల్ అనేది ఆ ఫోన్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అట్లనే అడాప్ట్ చేసుకోవాలి. ఏదైతే ఎట్లా అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు అది మనకి అలవాటు అయిపోతూనే ఉంటది. అలవాటు అయిపోయి ఒక దానికన్నా ఇంకా బెటర్ గా ఆలోచించి బెటర్ గా చేయాలి అని అనుకుంటారు. ఒక మెటీరియల్ ని ఇంకొక చోట యూజ్ చేసుకోవటాన్ని కూడా అడాప్ట్ అంటారు. ఇప్పుడు మన పెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం, బాల్స్ తిరుగుతూ ఉంటాయి. బాల్ తిరగటం వల్ల అది ఇంక్ దీన్ని ఇంకొక చోట కూడా అడాప్ట్ చేస్తారు వాళ్ళు. అంటే ఇంకొకటి ఏంటి అని అంటే మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసే దాంట్లో జిండు బామ్ రోల్స్ అనేవి వస్తాయి. డియోడ్రెంట్ లో రోల్స్ అనేవి వచ్చాయి. అంటే ఈ ఒక్క చోట కాకుండా దీన్ని అడాప్ట్ వేరే వాళ్ళు కూడా తీసుకొని దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇప్పుడు జెండు బామ్ రాసుకున్నాము అని అనుకోండి, మనం బెడ్ మీద ఉంటాము, ఏదైనా తినాల్సి వస్తుంది. అప్పుడు అది మన చేతితో రాసుకోవడం చేతికి ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని తెలియదు. మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళటం చేయటం అలాంటివి చేయదు. అలా కాకుండా అది డియోడ్రెంట్ రోల్తో ఇట్లా అనుకున్నాం అనుకోండి, మన చేతికి ఏమీ అంటదండి. అట్లా ఒకదాన్ని ఇంకొక దానికి చేయటం అన్నమాట. అట్లా చేయటాన్ని కూడా అట్లా అన్నది. అట్లా మళ్ళీ మాడిఫై అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక మెటీరియల్ వచ్చింది అని అంటే దానికి మోడిఫికేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. మిషన్స్ కూడా ఇప్పుడు రేడియో నుంచి తర్వాత టేప్ రికార్డర్, టీవీ ఇలా అన్ని ప్రతిదీ ఒక్కొక్కటి వచ్చినాయి. స్మార్ట్ టీవీ వచ్చింది ఇప్పుడు అందులోనే నెట్ కనెక్షన్ తో అన్ని వచ్చాయి. అట్లా మాడిఫై అవుతూ ఉంటాయి. అట్లానే ఇప్పుడు వాషింగ్ మిషన్ తీసుకుంటే ఫస్ట్ లో పౌడర్ ఇచ్చేవాళ్ళు, పౌడర్ నుంచి లిక్విడ్ వచ్చింది, లిక్విడ్ నుంచి ఇప్పుడు కాయిన్స్ లాగా బిళ్ళలు వస్తున్నాయి. అట్లా ప్రతిదీ కూడా మన వర్క్ లో దాన్ని ఎంత ఇన్నోవేటివ్ గా తయారు చేసుకొని చేయగలిగితే అంత మంచిగా ఉంటది అని చెప్పి చెప్తున్నా. ఒక్క నిమిషం అండి. ఫుడ్ అనదర్ యూజెస్. మనం ఒక మెటీరియల్ తయారు చేసినప్పుడు దాన్ని వేరే దానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. బట్టలు కానీ ఏదైనా కానీ ఒక మెటీరియల్ దాన్ని
డిఫరెంట్ గా ఒక ఆలోచన చేసి మన క్రియేటివిటీని యూజ్ చేసి దాన్ని, ఇందాక నేను ఒకటి చెప్పాను కదా, బాటిల్స్ ని వేస్ట్ బాటిల్ యూజ్ చేయకుండా అలా కాకుండా దాన్ని కట్ చేసి ప్లాంట్స్ వేయడం కానీ, లేదంటే మెటీరియల్ ఏదైనా మెటీరియల్ పెట్టుకోవడం, ఒక ప్లేస్ లో 4-5 బాక్సులు, అంటే ఉన్న ప్లేస్ కొంచెమైనా 4-5 ప్లేసెస్ బాక్స్ లో పెట్టుకోవడం కానీ, ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవడం, ఒక దాన్ని ఇంకొక దానికి యూజ్ చేసుకోవడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లా మన మన సెషన్ ని కూడా ఎలా ఇన్నోవేటివ్ గా ఎలా చెప్పాలి, దేని వల్ల ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక క్రియేటివ్ గా ఆలోచించుకొని చేయాలి. అట్ రిమూవ్ ఎలిమెంట్స్ సింప్లీ ఆర్ పేర్ డౌన్ టు ఎసెన్షియల్. ఇక్కడండి ఎలిమినేట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రతిదీ కూడా ఎలా అంటే వ్యవసాయం చేస్తుంటారు కదా, వ్యవసాయం చేసినప్పుడు వ్యవసాయదారుల దగ్గర ధాన్యం అనేది కానీ ఏదైనా వ్యవసాయదారుల దగ్గర నుంచి, దళారీల దగ్గర నుంచి, అట్లా మధ్యలో మిడిల్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ స్టోర్కి వచ్చి మనం తీసుకుంటాం. అట్లా కాకుండా డైరెక్ట్ గా తీసుకుంటే అంటే ఈ మధ్యలో అన్ని ఎలిమినేట్ అవుతాయి. దళారీలు కానీ రిమైనింగ్ మీడియేటర్స్ మొత్తం ఎలిమినేట్ అయ్యి ధాన్యం ఎవరైతే వ్యవసాయ దగ్గరలో ఉన్నారో డైరెక్ట్ గా మనం తీసుకున్నప్పుడు మనకి అక్కడ కొంత మనీ సేవ్ అవుతుంది, కొంత టైం అనేది కూడా సేవ్ అవుతుంది. అట్లనే ఇప్పుడు ఆ వెండర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళది అనేది కూడా ఎలిమినేట్ అయిపోతాయి. అంటే కొన్ని పొజిషన్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు అమెజాన్ అనేది వర్క్ చేస్తుంది. అట్లా ఇంకెక్కడనంటే ఇప్పుడు కొంతమంది రెస్టారెంట్కి వెళ్తూ ఉంటారు. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది. అంటే వాళ్ళకి అక్కడ కొంతమంది వర్కర్స్ అనేవాళ్ళు తగ్గుతారు అనమాట. అక్కడ వాళ్ళకి కొంతమంది వర్కర్స్ ని ఎలిమినేట్ చేస్తారు. అలాంటిది మనం ఏదైనా స్పీకర్ గా వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా చేసినప్పుడు కానీ, ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ ఏదైతే అవసరం లేదో ఆ అవసరం లేని దాన్ని తీసేయాలన్నమాట. తీసేసేదాన్ని చెయ్యాలి. ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏదైతే అవసరం లేదు అని అనుకుంటామో దాన్ని తీసేయాలన్నమాట. తీసేసుకుంటూ మన వర్క్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఆర్ అంటే రీప్లేస్, రివైజ్, మళ్ళీ ఏదైనా తీసుకోవటం అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా సెల్ఫ్ సర్వీస్ అని, అట్లా రిమూవ్ చేసుకుంటూ వెళ్ళే వాటిని కూడా కొన్నిటిని మనం చేసుకుంటూ వచ్చు అనమాట. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఏదైనా కనిపిస్తుందా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పాలి. ఏంటండి ఇది? దుర్గారావు గారు హ్యాండ్ రైజ్ చేశారు ఆల్రెడీ. ఉదయ్ గారు 6 రోమన్ లెటర్ 6. రోమన్ నెంబర్ 6 మేడం. 6 విఐ అని కూడా అంటాం. ఇంకొకటి ఇదండి 7 మేడం. రోమన్ 7 డిజిట్ 7. అయిపోయిన తర్వాత ఇదండి 9 మేడం. 9. దీన్ని నేను 6 చేయమంటాను. ఎలా చేస్తారు?
ఎవరైనా చెప్పండి. జ్యోతి మేడం, పవన్ గారు. ముందు ఎస్ పెడతాను మేడం. ఓకే అండి. ఇంకా అండి కోనర్కి గారు. మేడం అదే ముందు ఎస్ పెడతాం. ముందు ఎస్ పెడతారు. ఓకే అండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మీరు ఎస్ పెడతారు, నేను దీన్ని ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి రివర్స్ చేశాను అన్నమాట. ఓకే అండి. ఇంకొకటి ఏంటంటే ఆఫ్ చేసి రివర్స్ చేస్తే ఇలా అయింది, విఐ అయింది, 6 అయింది. మీరు అన్నట్టు ఎస్ఐఎక్స్ 6 అని పెట్టాను. అట్లా కాకుండా ఇంకొకటి కూడా చేశానండి నేను, ఇంటూ 6 అని పెట్టి. అంటే ఒక్క దానికి ఎన్ని ఆలోచనలు ఉన్నాయనేది ఒకటి ఇక్కడ అర్థమవుతుంది కదా. అట్లానే ఇక్కడ ఇంకొకటి చూడండి. ఇక్కడ ఏ నెంబర్ కనిపిస్తుందండి? 8. 8ని నేను ఆఫ్ చేయమంటున్నాను. ఏమొస్తుందండి? చేస్తే 4. 4. ఇంకా 3 కూడా వస్తుంది. 3 వస్తుంది, 0 వస్తుంది. 0 వచ్చింది. సార్ అన్నట్టు 0 వచ్చింది, 3 వచ్చింది. ఇంకేమొస్తాయండి? ఈ వచ్చింది. నాకు వస్తుందండి. వస్తుందా? డబ్ల్యూ డబ్ల్యూ వస్తుంది, ఎం వస్తుంది. ఎం వస్తుంది. ఎం వస్తుంది. అయిపోయింది సెషన్. ఒక ఏదైనా కానీ మీకు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది ఏంటి అని అంటే, ఏదైనా మనం టాపిక్ తీసుకున్న ఒక స్పీకర్కి వెళ్ళేటప్పుడు కానీ, ఒక ఈవెన్ జర్నీ చేసేటప్పుడు కానీ, కొన్ని ఐటమ్స్ పెట్టుకునేటప్పుడు కొన్ని క్రియేటివ్ థింకింగ్, మనం క్రియేటివ్గా ఆలోచించి అవన్నీ మన సెషన్లో మనం స్పీకర్గా వెళ్ళినప్పుడు వాటిని యాడ్ చేసుకుంటూ ఒక క్రియేటర్గా, ఒక క్రియేటివ్ స్పీకర్గా మీరు వెళ్తారని ఆశిస్తూ ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయినా మీరు చాలా ఓపికగా ఉన్నారు. ఇలా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మనకు వండర్ఫుల్ సెషన్ మీకు అందించారు. మనము 168B నుండి 183 బ్యాచ్కు మనం చేంజ్ అయినందుకు మీరు ఫస్ట్ సెషన్గా మేము చెప్పుకోవచ్చు. ఇందులో మాకు క్రియేటివ్ థింకింగ్ అనే ఒక టాపిక్తో అద్భుతంగా చెప్పారు మేడం. మాకైతే పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ మాత్రమే తెలుసు. మీరు వచ్చేసి క్రియేటివ్ థింకింగ్ అని చెప్పడం చాలా ఇన్నోవేటివ్గా ఉంది మేడం. అంటే నాకు మీరు క్రియేటివ్ థింకింగ్ అని చెప్పగానే నాకు ఒక సాంగ్ గుర్తు వచ్చింది. ఏంటంటే నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదు రో అని. ఈ విధంగా క్రియేటివ్గా కొంచెం ఆలోచించాలనేది నేర్పించారు మేడం. ఇక్కడ మనకు ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయి మనకని మొదటగా మీరు అందరిని అడిగినప్పుడు చాలా మంది చాలా ఆలోచనలు వస్తాయి అని చెప్పారు. దాన్ని కూడా ఒక మెజర్మెంట్ ఉంది. అప్రాక్సిమేట్లీ ఒక 60,000 ఆలోచనలు ఒక పర్ డే ఒక మనిషికి వస్తాయని చెప్పేసి మనం తెలుసుకోవడం జరిగింది కొత్తగా. అందులో చాలా వరకు రిపీట్ అవుతాయని కూడా చెప్పారు. ఈ విధంగా మనకు ఇన్నోవేటివ్గా ఆలోచించి మనం ఏమేమి చేయగలుగుతాము అనేది మీకు చాలా ఎగ్జాంపుల్ ఇచ్చారు మేడం. ఒకటి యూ టైప్లో ఒకటి చూపించారు. ఇఫ్ యూ కెన్ రీడ్ దిస్ ఇట్ మీన్స్ యు ఆర్ వెరీ స్మార్ట్ అని చెప్పారు. అంటే ఫస్ట్ చూసినప్పుడు పక్కన పెట్టినప్పుడు అర్థం కాలేదు, కానీ మనం క్రియేటివ్గా చదివినప్పుడు యూ షేప్లో చదివినప్పుడు మాత్రం అది అర్థమైంది. అలాగే 2 కప్స్ చూపించారు. ఒకటి బ్లాక్ అండ్ వైట్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ గ్రిప్స్తోని. అతను ఏం ఆలోచించంటే మామూలుగా జనరల్గా ఒక సీ టైప్లో ఉండే గ్రిప్ ఉంటుంది, కానీ సీతో పాటు ఫింగర్స్ పెట్టడానికి కూడా ఒక ఇన్నోవేటివ్గా తయారు చేసిందని చూపించారు. అలాగే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మ్యాగ్నిఫైర్ అనేది కొంతమంది అరేంజ్ చేశారు. ఏంటంటే చిన్న చిన్న వర్డ్స్ ప్రైస్ ట్యాగ్స్ రీడ్ చేయడానికి మ్యాగ్నిఫైర్ అనేది ఇన్నోవేటివ్గా వాళ్ళు తయారు చేసి పెట్టారు అక్కడ షాపింగ్లో. అలాగే మనం ట్రాలీ ఉంటుంది సూపర్ మార్కెట్లో వెళ్ళినప్పుడు, మనకు అప్రాక్సిమేట్లీ ఎంతైందని తెలుసుకోవడానికి ఐటమ్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకుని ఒక ఇన్నోవేటివ్ ఆలోచించుకొని ఒక క్యాలిక్యులేటర్ కూడా వాళ్ళు చేశారు. ఇలాగే మీ క్రియేటివ్ ప్రాసెస్ అనేది కూడా ఎలా ఉంటుంది అనేది ఒక స్ట్రక్చర్ చెప్పారండి. అందులో కూడా డిజైన్ అండ్ బ్రెయిన్ స్ట్రోమ్, థింకింగ్, విజన్, ఐడియాస్, రీసెర్చ్ అండ్ ఇన్స్పిరేషన్ అనే ఒక సైకిల్ ఉంటుందని కూడా మాకు తెలియజేశారు.
దీంట్లో మెంటల్ లాక్స్ కూడా ఉంటాయి చాలా వరకు అని చెప్పేసి చెప్పారు. అంటే ద రైట్ ఆన్సర్ అంటారు, దట్స్ నాట్ మై లాజికల్ అని. ఇప్పుడు 2 × 2 అంటే 4 అంటాం. టీచర్ 2 × 2 6 అంటే 6 లాగానే చదువుతారు వాళ్ళు. అంటే స్టూడెంట్ కు టీచర్ కు ఉండేది ఆ ఇన్నోవేటివ్ ఎలా ఉంటుందని చెప్పారు. అలాగే మేడం మాకు ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఒక ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్తే అలా అలవాట్లు అనేది ఎలా ఉంటుంది, అలవాట్లు కూడా దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుందని చెప్పారు. డోంట్ బి ఫూలిష్ అని చెప్పేసి ఒక వర్డ్ చెప్తూ మనము బల్బు ఇన్నోవేషన్ లో, టెలిఫోన్ ఇన్నోవేషన్ లో, వందే భారత్ ఇన్నోవేషన్ లో ఏ విధంగా మనకు ఇన్నోవేటివ్ అనేది కనబడిందని చెప్పారు. లాస్ట్కి వచ్చేసరికి ఒక యాక్రోనిమ్ కూడా చెప్పారు మేడం, స్కాంపర్ అని. సబ్స్టిట్యూట్, కంబైన్, అడాప్ట్, మాడిఫై, పుట్ టు అనదర్ యూజ్, ఎలిమినేట్, రివర్స్ అనే ఈ యొక్క అబ్రివేషన్ అనేది చాలా బాగా నచ్చింది మేడం. అలాగే మాతో పాటు రోమన్ లెటర్స్ యూజ్ చేసి 9 ను 6 ఎలా చేయాలంటే SIX 6 అన్నారు. దాన్ని సగానికి అడ్డం చేసేస్తే 6 చేసుకోవడం ఎలా అన్నది. 1 × 6 అని కూడా అలా క్రియేటివిటీ ఎలా చేసుకోవచ్చు అన్నారు. అలాగే 8ని కూడా మనం ఇన్నోవేటివ్ చేస్తే 0, 3, E, W అని ఇలా రకరకాల చేసుకోవచ్చు అని చాలా చక్కగా వివరించారు మేడం. ఈరోజు సెషన్ చాలా అద్భుతంగా ఉంది మేడం. విత్ యువర్ పర్మిషన్ మేడం, కొన్ని క్వశ్చన్స్ ఏమైనా తీసుకోవచ్చా మేడం? ఎస్ సార్.